ఎస్ఐ ఉమాపైన మాజీ ఎమ్మెల్యే రెడ్డి అన్నాయకి తీవ్ర ఆరోపణలు చేశారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు అండగా నిలబడి సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. కొందరు అధికారులు విధి బాధ్యతలను విస్మరించి రాజకీయ ఒత్తిళ్లకు లోనవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యల వల్ల ప్రజల్లో పోలీసులపైన విశ్వాసం దెబ్బతింటుంది అన్నారు. గతంలో అనేక ఆరోపణలు ఉన్న మహిళా ఏసీపీ అధికారులు చర్యలకు ఎందుకు తీసుకోవడం లేదని మండిపడ్డారు. ఉన్నతాధికారులు తక్షణమే జోక్యం చేసుకుని విచారణ జరిపించారని మాజీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ఒక ఆడపిల్లనంటే ఎస్ఐకి వచ్చిందంటే ఇలా నేనైతే చూడలే. ఆమె ఒక మహిళ, ఆమె మీద నాకేం కోపం లేదు, నా బిడ్డ లాంటిది. కానీ కాంగ్రెస్ వాడు ఎవరైనా దరఖాస్తు ఇవ్వగానే వాళ్ళ మాట విని మనల్ని ఒత్తిడి చేసి డబ్బులు వసూలు చేస్తుందట, మంచిగా డబ్బులు పట్టిస్తుందట. అమ్మా నీకు ఒక నమస్కారం, ఈ పద్ధతి మానుకో, న్యాయం చేయి తప్పు చేస్తే కేసు పెట్టు, నేను అబద్ధాలు వాడిని కాదు. కానీ అన్యాయం ఎవరు దరఖాస్తు విచారించకుండా, ఆ తండాలో పోకుండా, ఊరికి పోకుండా ఎవడు ఎందుకు కొట్టిండు, ముందెవడు కొట్టిండు, వెనకెవడు కొట్టిండు, ఎవడు తిట్టిండు విచారించకుండా ఒక కాగితం పట్టుకొని ఇచ్చారా ఇది చేసి పంపుతానం కానీ ఒక 5-10 కానీ వదిలేయడం కరెక్ట్ కాదు. నేను ఆమెను పర్టికులర్ గా ఆ ఎస్ఐ మహిళ గురించి